హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్న 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. హోసన్న 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 హోసన్న. ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్న 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ధవళవర్ణ వస్త్రములు ధరించదం, మన్నైన ఈ దేహం మహిమ రూపమై. ధవళవర్ణ వస్త్రములు ధరించదం, నాథుడేసుకు నవవధూలం. నీతి పాలనలో యువరాజులం. హోసన్న 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఎంత గొప్ప నిరీక్షణ! యేసుక్రీస్తు ప్రభులో నిరీక్షణ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభులో భవిష్యత్తును గుర్చినటువంటి గొప్ప ఆశ, నిరీక్షణ, నిశ్చయత ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించినటువంటి వారందరూ కూడా, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని అంగీకరించినటువంటి వారందరూ కూడా
పాపక్షమాపణ పొందుతారు. పాపములన్నింటి నుండి క్షమాపణ పొందుతారు. ఎప్పుడైతే పాపములకు క్షమాపణ కలుగుతుందో, దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఎంచబడతారు. పవిత్రులుగా ఎంచబడతారు. పరలోకానికి పాత్రులుగా మారతారు. పరలోకంలో ప్రవేశించాలి. సియోను పరలోకం అంటే, పరలోక పట్టణానికి పేరేంటంటే సియోను. సియోను మహారాజు పట్టణము. ఆ సియోనుపురంలో సూర్యుడు, చంద్రుడు ఉండరు. సూర్యుడు, చంద్రుడు అక్కడ అవసరం లేదు. భూలోకంలో అయితే మనకు సూర్యుడు, చంద్రుడు కావాలి కదా. పగలు వెలుగు కోసం సూర్యుడు, రాత్రి వెలుతురు కోసం చంద్రుడు. అట్లా దేవుడు భూలోకాన్ని, భూలోకంలో ఉన్నటువంటి జీవరాశులను, మనుష్యులను ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చక్కగా జ్ఞానంతో దేవుడు సృష్టించారు. అయితే పరలోకం ఎంతో వ్యత్యాసంగా ఉన్నది. మన ఊహకు అందనటువంటి లోకం, మన ఊహకు అందనటువంటి రాజ్యం. మనం రోజు చూసే విషయాలే మనం అవగతం చేసుకోవడం, అవలోకనం చేసుకోవడం, అర్థం చేసుకోవడం కష్టం. అట్లాంటిది మనం చూడనటువంటి విషయాలు ఎట్లా అర్థం చేసుకోగలం? ఆ చూడనటువంటి అదృశ్యమైనటువంటి విషయాలను గురించి మనకి అర్థమయ్యేలాగా తెలపడానికి మనల్ని ఆ పరలోక పట్టణం కొరకు సిద్ధపరచడానికి, ఆ పరలోకంలో ప్రవేశించడానికి పాత్రులుగా చేయటానికి మనలో ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా ఆ పరలోకం భాగ్యం, స్వాస్థ్యం, మహదైశ్వర్యం పొందుకొనకుండా తప్పిపోకుండా చేయుటకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు రూపంలో ఈ లోకానికి రావటం జరిగింది. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుని కుమారుడు ఈ లోకానికి రావటం, మానవులందరి యొక్క దోషములు, అపరాధములు ఆయన మీద వేసుకుని సెలువులో ఆయన ప్రాణాన్ని అర్పించుటను బట్టి, అందరి పాపములను బట్టి దేవుని యొక్క కుమారుడు, దేవుని కుమారుడు అంటే దేవుడే, కుమారుని రూపంలో వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు మరణించుటను బట్టి మానవులందరూ కూడా, ఎంతమంది అయితే ఈ సత్యాన్ని నమ్ముతారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారనమాట. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నా స్థానంలో సెలువులో నా దోషములను బట్టి, అపరాధములను బట్టి, తప్పిదములను బట్టి, పాప క్షమాపణార్థం, పాప ప్రాయశ్చిత్తార్థం ఆయన ప్రాణాన్ని అర్పించారని ఎంతమంది అయితే నమ్ముతారో వారందరూ కూడా పాప క్షమాపణ పొంది పరలోకానికి యోగ్యులైపోతారు, పాత్రులైపోతారు. ఈ లోకంలో కన్నుమూయగానే పరలోకంలో వారు ఉంటారనమాట. యేసయ్య చెప్పారు కదా, ఆ సెలువులో ఆయన ప్రక్కన ఉన్నటువంటి ఒక దొంగ పశ్చాత్తాపుడై రిపెంటెన్స్ కలిగి, యేసయ్య నువ్వు నిజంగా దేవుని కుమారుడు, మేమైతే తప్పిదం చేసి శిక్షణ అనుభవిస్తున్నాం సెలువులో, నీవైతే ఏ తప్పిదం లేకుండా, ఏ దోషం లేకుండా ఉన్నప్పటికీ కూడా నువ్వు సెలువులో శిక్షణ అనుభవిస్తున్నావు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పి విజ్ఞాపన చేస్తాడు ఆ దొంగ. యేసుక్రీస్తు ప్రభు వెంటనే ఏమని చెప్తా ఉన్నారంటే, నేడు నీవు నాతో కూడా పరదైసున ఉందువు. పరదైస్ అంటే సియోను పట్టణం, పరలోకం, పరదైస్. ఆ పట్టణంలో ఆ వీధులు ఎట్లా ఉంటాయంటే, ఇక్కడ అయితే మనకి కాంక్రీటు. దేవుని కృపను బట్టి నేను ఇజ్రాయెల్ వెళ్ళాను, ఇజ్రాయెల్లో ఉన్నాను 6 సంవత్సరాలు, కొరియాలో ఉన్నాను 1 సంవత్సరం, చైనాలో ఉన్నాను 2 సంవత్సరాలు. ఎంతో శుచి శుభ్రంగా ఉంటాయన్నమాట అక్కడ ఉన్నటువంటి వీధులు కానీ, రోడ్లు కానీ, పరిసరాలు కానీ, పర్యావరణం కానీ ఎంతో శుచిగా శుభ్రంగా ఉంటాయి.
మన భారతదేశంలో మనం చూసినట్లయితే మన ఇంట్లో ఉన్న పరిస్థితే భారతదేశంలో చెప్పుకోవడానికి ఏముంది. పూర్వం ఉన్నటువంటి భారతదేశం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం వేరు. ఎటు చూసినా కాలుష్యం, ఎటు చూసినా మురికి కూపాలు కదా. అనేకమైనటువంటి సమస్యలతో భారతదేశం ఉన్నది. అయినప్పటికీ భారతీయులు ధన్యులు. వాళ్ళకి ఎంతో సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ. భారతీయుల్లో ఉన్నటువంటి సహనం, ఓర్పు నేను ఎక్కడా చూడలేదు. ఇజ్రాయెల్‌లో ఉన్నప్పుడు ఒక టాక్సీని పిలిస్తే ఆ టాక్సీ డ్రైవర్ వచ్చే టైంకి మూటాములి సర్దుకుని సిద్ధంగా ఉండాలి. ఏమాత్రం ఒక నిమిషం లేట్ అయినా కూడా వెంటనే వెళ్ళిపోతాడు, ఉండడు. ఇక్కడైతేనా ఆటో డ్రైవర్ కానీ, టాక్సీ డ్రైవర్ కానీ 15 నిమిషాలైతే 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక గంట వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తారు ఛార్జ్ చేయకుండా. అట్లాంటి ఓర్పు, సహనం, అండర్‌స్టాండింగ్ కలిగినటువంటి వారు భారతీయులు. ఇక్కడున్నట్టే ఇజ్రాయెల్‌లో కూడా ఒక టాక్సీని పిలిచి మూటాముల్లి సర్దుకోవడం, అప్పుడు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. అంతలో కిందకెళ్ళేటప్పటికి బ్యాగేజ్ తీసుకుని కిందకెళ్ళేటప్పటికి టాక్సీ వెళ్ళిపోయింది. ఏమిటిది ఆశ్చర్యం! ఎవరు ఉండరు ఇజ్రాయెల్‌లో. టాక్సీ డ్రైవర్లు చాలా బిజీ. నేను కాకపోతే ఇంకొక సవారీ, ఇంకొక క్లయింట్, ఇంకొక కస్టమర్, అంతే కదా. కానీ భారతదేశంలో అట్లా కాదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే భారతీయులు ఎంతో సహనం కలిగినటువంటి వారు. అందుకే భారతదేశం పట్ల దేవుని కృప నిలిచి ఉన్నది. భారతదేశం ఎప్పుడు ఇతర దేశం మీద దండెత్తలేదు, ఇన్వైట్ చేయలేదు. భారతదేశం యొక్క సిద్ధాంతం ఏంటంటే వసుధైవ కుటుంబం. భూలోకం అంతా కూడా ఒక కుటుంబం. పాకిస్తాన్ వాళ్ళు మన సహోదరులు, చైనీయులు మన సహోదరులు, మన సహోదరులు. అట్లాంటి సౌభ్రాతృత్వం కలిగినటువంటి దేశం కాబట్టి దేవుడు ఇంకా భారతదేశం పట్ల ఎంతో కనికరం కలిగి సమాధానం ఇచ్చారు. సియోను, ఈ లోకంలో మన నివాస దినములు చాలా స్వల్పమైనవే, నీటి బుడగ వంటిదే అని చెప్పుకోవాలి. 70 సంవత్సరాలు అనుకోండి. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే అని మోషే చెప్తా ఉన్నాడు. మోషే 120 సంవత్సరాలు బ్రతికారు. అయినప్పటికీ ఆయన రాసింది ఏంటంటే యావరేజ్ లైఫ్ స్పాన్. యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చి ఇప్పుడు మోషే కాలంలో 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే అధిక తెలుగు ఉచ్చారణే ఇప్పుడు సరిగ్గా ఉండదు. తెలుగు వాళ్ళలోనే చెప్తున్నాను. అధిక అంటే ఎక్కువ అని అర్థం. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్నటువంటి ఎడల 80 సంవత్సరములు ఆయనను వాటి వైభవము ఎట్లా ఉచ్చరించాలి? ఒత్తు పలకాలి. ఇవన్నీ కూడా పిల్లల కోసం చెప్తున్న విషయాలు. పెద్దవాళ్ళు మనం మార్చలేం కదా. నేను యాస భాష మాట్లాడేవారి యొద్దకు నేను పంపించట్లేదు, స్పష్టంగా మాట్లాడే యూదుల యొద్దకు నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన ప్రవక్తలను స్పష్టంగా మాట్లాడే యూదుల దగ్గరికి పంపిస్తూ ఉన్నాడనమాట. యూదులు చాలా తలాంతులు కలిగినటువంటి వారు, దేవుని చేత ఏర్పరచుకొనబడినటువంటి వారు, దేవదూతల ఆహారం భుజించినటువంటి వారు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనమునకిలాగున చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోనుని దేవుని. యెరూషలేము యెహోవాను, సీయోనుని దేవుని. కీర్తించుము, కొనియాడుము, ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఎంత చక్కని కీర్తన. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 147వ అధ్యాయం 147 సామ్. బ్యూటిఫుల్ హిమ్. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ ద సిన్ ఆఫ్ హ్యూమన్ కైండ్, man is not able to attain the glory of God. Man is forbidden from entering into the celestial city, Zion. There was a beautiful book by John Bunyan, the lay preacher, and the name of the book is Pilgrim's Progress. Pilgrim's Progress is next to the Bible in popularity. Not only in popularity, in the number of copies that were sold, only next to the Bible, the number of copies of the book sold were so high that the book Pilgrim's Progress occupies the second place, very next to the very Holy Bible. And such a masterpiece has was originated from such masterpiece was from a layman, a lay preacher by name John Bunyan. In one of his works, Professor C.S. Lewis, professor of linguistics, Magdalen College, Oxford University, refers to the work of John Bunyan with astonishment and writes, with astonishment, that how such a masterpiece called Pilgrim's Progress originated from a layman. It's indeed such a great work. And the sum and substance of the whole of the book Pilgrim's Progress is the journey, our journey from this world to the celestial city. And to have the journey and to complete the journey successfully, we should be prepared well, and we should know the way. The evangelist is the person that shows the Christian the way to the celestial city and warns. You should not turn either to the left or to the right. You should go straight. There you will find at the end of the street wicket gate, and you have to enter through the small gate, and that will lead you to a mount called Calvary. And when you reach the top of the mount called Calvary, then you will see the cross. And the moment you reach the cross, the great heavy